పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ఎదురుచూస్తున్న సీక్వెల్ సినిమాలలో కార్తికేయ 3 కూడా ఒకటి. నిఖిల్ చంద్రబోడేటి కాంబోలో మొదటి కార్తికేయ సినిమా వచ్చి హిట్ అయింది. తర్వాత టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టించిన కార్తికేయ సెకండ్ పార్ట్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. దర్శకుడు చందు ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా ఇందులోని మిస్టరీ థ్రిల్లర్ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణుని చుట్టూ తిరిగే స్టోరీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇండియా మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం రికార్డులను క్రియేట్ చేసింది. ఈ విజయంతో కార్తికేయ 3 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు చందు ముండేటి గతంలోనే సీక్వెల్ ప్లాన్ గురించి సంకేతాలిచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం తండ్రిల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కార్తికేయ 3 పై పూర్తి ఫోకస్ పెడతానని అధికారికంగా వెల్లడించారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఇది కూడా శ్రీకృష్ణుడు చుట్టూ తిరిగే ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఉంటుందని తెలిపారు. దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథ ఉండబోతుంది, శ్రీకృష్ణుడికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథలో చూపించబోతున్నారు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. కార్తికేయ 3 ఎప్పుడు ప్రారంభమవుతుందోనని కుతూహలం అభిమానుల్లో ఎక్కువైపోయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఆ తర్వాత చందుముండేటి కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ 2 అనే మూవీని అనౌన్స్ చేసి శ్రీకృష్ణుని బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఈ సినిమాతో చిన్న హీరో అయినటువంటి నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అలాగే చందు ముండేటికి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అనే హోదా వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ 2 భారీ హిట్ కొట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 3 కూడా ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ప్రమోషన్స్ లో కార్తికేయ 3 గురించి అప్డేట్ ఇచ్చారు చందు ముండేటి. ఆయన మాట్లాడుతూ, కార్తికేయ 3 కోసం నా దగ్గర ఒక అద్భుతమైన అప్డేట్ ఉంది. ఇప్పటికే కార్తికేయ 3 మూవీ కోసం చాలా అద్భుతమైన కాన్సెప్ట్ నా మైండ్ లో ఉంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్తాను. తండ్రిల్ మూవీ విడుదలై రిజల్ట్ వచ్చాక కార్తికేయ 3 పై నా పూర్తి ఫోకస్ పెడతాను. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా అద్భుతంగా తెరకెక్కించాలి అనుకుంటున్నాను. అందుకే కార్తికేయ 3 కోసం ఇప్పటికే లొకేషన్ వేట కూడా పూర్తయిందని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.